ఫేస్ టు ఫేస్ కార్యక్రమానికి స్వాగతం. నా పేరు అలీ. ఈరోజు మా అతిథి చిత్తూరు జిల్లా పూతలపట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ బాబు గారు. నమస్కారం ఎంఎస్ బాబు గారు. నమస్తే. నమస్తే అలీ గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాండి. ఎలా జరుగుతుంది మీ ఫ్యాన్ గాలి స్పీడ్ ఎలా ఉంది? చాలా బాగుంటుంది. జగనన్న అభిమానంతో జగనన్న సీఎం గాలని ప్రతి ఒక్క జనాలు మంచి మార్పు వచ్చిందండి. ఈరోజు నేను ప్రతి ఒక్క ఇంటికి పోతున్నాను. జగనన్న సీఎం కావాలా, జగనన్న సీఎం కావాలా, జగనన్న వస్తే మా కష్టాలు తిరుగుతుంది, జగనన్న వస్తే మా కష్టకాలు పోతుంది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా ఉన్నారండి. వచ్చేసి చూస్తూ ఉంటే జనాల అభిమానం చూస్తూ ఉంటే ఈరోజు ఎంత ఉత్సాహంగా ఉందని అంత ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పుడు పరిస్థితి చూస్తూ ఉంటే జగనన్న ఎప్పుడు రాబోతాడు, చంద్రబాబు నాయుడు ఎప్పుడు వెళ్ళిపోతాడు అని ప్రతి ఒక్క నాయకుల నుంచి, ప్రతి ఒక్క ప్రజల నుంచి, మహిళల నుంచి ప్రతి ఒక్కరు కూడా దాని గురించి చాలా ఉత్సాహంగా ఉన్నారంటే. వచ్చేసి మీరు రాజకీయాల్లోకి ఎప్పుడు, ఎలా, ఎందుకు వచ్చారు? నేను రాజకీయంగా నేను చిన్నప్పటి నుంచి రాజశేఖర రెడ్డి అభిమాని. మా ఫాదరు కాంగ్రెస్లో వచ్చేసి సర్పంచ్గా ఉన్నారు. ఆ రోజు నుంచి మా ఫాదర్ వచ్చేసి మా రాజశేఖర గురించి చెప్పేవాళ్ళు. రాజశేఖర్ అంటే ఇట్లానైనా రాజశేఖరుడు ఒక కుటుంబమే రాజకీయంగా ఉండారు, ప్రజల కోసమే వాళ్ళు ఉండారు. మీరు ఎప్పుడైనా సరే రాజకీయంగా నువ్వు పోతే, రాజకీయంగా వచ్చే మార్గం ఉంటే నువ్వు వైఎస్ఆర్ పార్టీలో ఉండాలా అనేసి మా ఫాదర్ చెప్పినారు. మాది ఒక పేద కుటుంబం, చిన్న ఊరు గ్రామం వచ్చేసి. ఆ గ్రామంలో మాకు ఏం సౌకర్యం లేదు. మాకు ఇల్లు లేదు, తాగే నీళ్ళు లేదు. అప్పుడు మా ఫాదర్ చెప్పేది మాట, నాన్న నువ్వు రాజకీయంగా వస్తే ప్రజలకి ఇదన్నీ చేయాలా, తప్పకుండా ప్రజలకు వచ్చి మంచి చేయాలంటే రాజకీయంగా వచ్చి యా పార్టీకి పోతావని మా ఫాదరు అడిగితే నేను చెప్పినాను, వైఎస్ఆర్ పార్టీకే పోతున్నాను, వైఎస్ఆర్ పార్టీ పోసి ప్రజలకు మంచి చేయాలా. గత కాలంగా నేను ఒక 7 సంవత్సరాలుగా నేను కొన్ని సోషల్ వర్క్ చేసినాను. ఆ రోజు నుంచి నేను ప్రజల గుండెలో ఉండిపోయినాను. ప్రతి ఒక్క ప్రజలతో నేను ఉండి ప్రజలతో సేవ చేసుకొని పోతా ఉన్నాను. నాకు అవకాశం ఇచ్చిన మనకు దేవుళ్ళంట పెద్దిరెడ్డి రామచంద్ర గారు నన్నే గౌరవించి నన్నే ఈ స్థాయికి తెచ్చినంటే పెద్దిరెడ్డి రామచంద్ర గారు. నేను ఆయనతో ఒక కొడుగ్గా ఈరోజు ఆయన పదాల మీద నేను నడుచుకొని పోతున్నాను. ఆ రోజు గత కాలంలో నేను చేసిన వర్క్ అంతా ఆయనకు తెలుసును. బాబు ఏమేమి చేస్తాడు అనేది ఆయనకి దృష్టిలో పోయి నన్ను ఈరోజు ఒక మనిషిగా మీ దగ్గర ఉండాలంటే పెద్దిరెడ్డి రామచంద్ర గారు. అంటే ప్రధానంగా మీరు చెప్పారు ఇదివరకే, అంటే మీరు సోషల్ సర్వీస్ ఇంకోటి మొత్తం చేస్తుంటారని చెప్పి, ఏ విధమైన సేవలు అందించేవారు ప్రజలకి? నేను ఇంతవరకు కొన్ని కాలం నుంచి మా ఫాదర్ ఉన్నప్పటి నుంచి సర్పంచ్ నుంచి నేను ఓన్ ఫండ్స్కో ప్రతి సర్చ్లు సరి, ప్రతి పల్లెలకి రోడ్లు వేసినాను, బోర్వెల్ నేనే ఓన్గా బోర్వెల్ వేసినాను, వాటర్ ప్లాంట్ కూడా నేనే ఓన్గా కట్టినాను. ప్రజలకి మంచిగా ఉండాలని ప్రతి ఒక్క సర్చ్లు సరి, ప్రతి ఒక్క గుడిలు సరి, దాదాపు ఇప్పటికీ ఒక 150 మందికి నేను పెళ్లి చేసినాను అనమాట. ఇంతవరకు వచ్చేసి ఒక 100 మందికి ప్రజాసేవ చేస్తున్నాను. అనాథాస్తులు కూడా నేను ప్రతి నెల 50,000 ఇస్తున్నాను. స్కూల్ పిల్లకాయలకి పింఛన్ నేనే ఇస్తున్నాను అనమాట. స్కూల్ చదివిస్తున్నాను. దాదాపు ఒక 100 మందికి నేనే చదివిస్తున్నాను. నేను ఓనుగా పింఛన్ ఇస్తాను అనమాట. 100-150 మందికి నేనే ఓనుగా పింఛన్ ఇస్తున్నాను. ఇదన్నీ సేవాకార్యాలు చేసుకొని పోతున్నాను వచ్చేసి. అంటే ప్రధానంగా మీరేమో చిత్తూరు నియోజకవర్గం, మీరు పోటీ చేస్తూ ఉండేది పూతలపట్టు నియోజకవర్గం. అందులో కూడా ఏంటంటే చివరి క్షణంలో మీ పేరు స్క్రీన్ మీద రావడం జరిగింది, ఎంఎస్ బాబుకి ఇస్తున్నారని చెప్పి. అంటే ఈ కొద్ది రోజుల్లోనే పూతలపట్టు నియోజకవర్గంలో ఎలా మీకు ఎంఎస్ బాబు అంటే ఆ క్రేజ్ ఎలా పెరిగింది? కరెక్ట్ అండి, మంచి క్వశ్చను. నేను చేసిన సేవాకారంలో ప్రజలకు తెలుసును. నేను చిత్తూరులో ఏమేమి చేసినాను, చిత్తూరులో ఎట్లా నేను కష్టపడినాను. నేను చేసిన సేవాకారం అంతా వచ్చేసి పార్టీ కోసం నేను ఎక్కువ పడినాను. 5 సంవత్సరాలుగా నేను బెంగళూరులో బిజినెస్ చేసుకున్నాను. కానీ ఉంటే కూడా 2 రోజులు అటు ఉంటే 3 రోజులు ఇక్కడ నేను ప్రజలతో ఉన్నాను అనమాట. మా ప్రజలు అంత రిసీవ్ చేసుకున్నారు. ఆ ఒక రిసీవ్ చేసిన మా ప్రజలు వచ్చేసి వాళ్ళకి అటాచ్మెంట్ అయ్యి చిత్తూరు మండలంలో ఉండేవాళ్ళు, బాబు మంచి వ్యక్తి, ప్రజలతో ఆయన ఉంటాడు, ప్రజలు మంచి అర్థం చేసుకుంటాడు అనేది మా ఒక్క చిత్తూరు మండలం అందరూ కూడా సరే నాతో ఒక పాదయాత్రగా సేవ చేసినారు. ఈరోజు
వాళ్ళు నాకు ఇచ్చిన సపోర్టే ఈరోజు కూడా మా పూతలపట్టు నియోజకవర్గం ప్రజలు కూడా నన్ను అంత లైక్ చేసుకొని, నాయకులు కూడా సరే, ప్రతి ఒక్క నాయకులు ఈరోజు నేను చూస్తున్నాను, భేదాలు లేదు, కులాలు లేదు, మన వైఎస్ఆర్ కుటుంబం పనిచేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు చేస్తున్నారు. నైట్ నా జతలో ట్రావెల్ చేస్తున్నారు నాయకులు. నిజంగా ఎంత ఉత్సాహం ఉన్నా తెలిసిన, నేను కొత్త నెలకి లేదు, ఇప్పుడు 10 ఏళ్ళ ముందు నేను వీళ్ళతో ఉన్నట్లు వాళ్ళు ఫీల్ అవుతున్నారు అన్నమాట. అంతా నేను జనాలతో కలిసిపోతున్నాను. వచ్చేసి పూతలపట్టు నియోజకవర్గంలోని ప్రధానమైన సమస్యలు ఏంటో తెలుసా మీకు? అంటే ఇప్పుడు మీరు పక్క నియోజకవర్గంలో వెళ్ళారు కదా, సో అక్కడ పోటీ చేస్తున్నారు, అక్కడ ఉన్న ప్రధాన సమస్యలు ఏంటో ఐడియా ఉన్నాయా? అవునండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రియల్ లేదు. చాలా మంది మనకు చిత్తూరు డిస్టిక్లోనే పూతలపట్టు చాలా కీలకమైన పాత్ర ఉండదు. ఇండస్ట్రియల్ లేదు, జనాలకి ఇల్లు లేదు, రోడ్లు లేదు, పల్లెల్లో రోడ్లు లేదు, తాగేదానికి వాటర్ లేదు. ప్రతి ఒక్కటి జనాలకి ఇది చాలా పబ్లిక్ చాలా నుసెన్స్ ఉండదు. ఫస్ట్ నేను ప్రజలకు చేయవలసింది, నేను ఇది ఫస్ట్ దీన్ని అందుబాటులో నేను తీసుకొని జగనన్నతో నేను కలిసి మన నియోజకవర్గానికి ఫస్ట్ నేను డెవలప్ చేయాలని వచ్చేసి, అలాగే నేను ఒక 5,000 మందికి ఉద్యోగాలు ఇస్తాను కూడా నేను ప్రామిస్ చేసినాను. మాకు ఒక కంపెనీ ఉండదు అక్కడ బెంగళూరులో, గార్మెంట్స్ ఫ్యాక్టరీ. దాన్ని నేను తప్పకుండా ఒక 5,000 మందికి ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టి ఉద్యోగాలు కూడా నా ఒక ఒపీనియన్ ఉండదండి. వచ్చేసి ఎంఎస్ బాబుకు ఎందుకు ఓటు వేయాలి ప్రజలు అంటే మీ సమాధానం ఏంటి? ఎంఎస్ బాబుకు ఓటు వేయాలంటే నేను మంచి అభివృద్ధి చేస్తాను, నా ఒక క్యారెక్టర్ తెలుసును, బాబు వస్తే మంచి పని చేస్తాడు, నా గురించి వాళ్ళకి తెలుసును, అందుబాటులో నాకు ఇంకో విషయం అంటే మా రిలేషన్ ఆల్మోస్ట్ అన్ని మండలాలు ఉంటారు. ప్రతి ఒక్క మండలంలో మా కులం చెందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్కరు సరే బాబు వస్తే మంచి చేస్తాడు, బాబు మంచి ఒక వ్యక్తి, ప్రజల మనిషి, ప్రజల కోసమే ఉంటాడు అనేది కూడా ప్రతి ఒక్కరూ నన్ను అంత రుజువు చేసుకుంటారు. నేను పోయిన చోటుకంతా సరే జనాలు కాసుకుంటారు, బాబు ఎప్పుడు వస్తాడు, ఎంఎస్ బాబు ఎప్పుడు వస్తారు, ఎంఎస్ బాబు ఎప్పుడు వస్తారు, ప్రతి ఒక్కరు కూడా సరే అలాగే ఉండి నైట్ 11 కానీ 12 కానీ వస్తేనే మేము పోతామని చెప్పేసి కూడా చాలా మంది రిసీవ్ చేసుకున్నారని చెప్పేసి. ఈరోజు కొత్త మీరు అనుకుండొచ్చు, కానీ నేను చేసిన వర్క్ నేను చేసిన ప్రజలకి అందరికీ తెలిసిన వల్ల ఇప్పుడు నేను కొత్తగా చూసలేదు, పాత మనిషి చూస్తున్నారని చెప్పేసి. అంటే ఎట్లా ఇంత తక్కువ సమయంలో ఎట్లా అంత ప్రజాదరణ వచ్చిందని? అదే నేను చెప్తాను కదండి, నేను చేసింది మొత్తం చిత్తూరు డిస్ట్రిక్ట్, చిత్తూరు నేను కూడా చిత్తూరులోనే ఉన్నాను. ప్రతి ఒక్కరికి తెలిసిన వచ్చేసి బాబు ఎట్లా మనిషి, ఇన్ని రోజులు ఏం చేసాడు, ఈయన కేడర్ ఏమి, ఈయన ఎట్లా ఓడు ఏమనేది ప్రతి ప్రజలకు తెలిసి వచ్చేసి. పోయినందుకు కూడా సరే ఏం బా నేను కొత్త, మీరు నాకు ఓటేస్తారంటే అన్న మీరు మాకు కొత్త కాదన్నా, మీ పాతే, మీరేం కొత్త కాదు. ఇప్పుడు ఊర్లో ఎవడు చంద్రబాబు నాయుడు, ఇప్పుడు చంద్రబాబు అనుకుంటే ఆయన పోయేసి ఎక్కడో విజయవాడలో ఉంటాడు, హైదరాబాద్లో ఉంటాడు, కుప్పంలో ఎట్లా ఆయన నిలుస్తాడు వచ్చేసి, ఆయన కూడా కొత్త కదా, లోకేష్ కొత్త కదా, ఎవరు లేదండి. మనం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా పుట్టొచ్చండి, కొత్త ఏం లేదండి. ప్రజాసేవ చేయాలని వచ్చేసి, ప్రజాసేవ చేసేవాడే ఒక క్వాలిటీ ఉన్నదని వచ్చేసి, అది ఎట్లా కొత్త అవుతాము? పుట్టేది ఎక్కడ పుట్టొచ్చండి, ప్రజలు నాయకుడికి ఉండాలి కదా, నాయకుడికి ఓటేయాల, మంచోడు ఉంటే ఓటేస్తారు, చెడ్డోడు ఉంటే ఓటేయాలని వచ్చేసి. నాయకుడికి అది కావాలా. నాయకుడు అంటే మనము ఇప్పుడు మేము ఎక్కడెక్కడ వచ్చిన వాళ్ళు ఎక్కడెక్కడ మారుతున్నారు అంటే వాళ్ళంతా కొత్త కదా. ఇప్పుడు బాలకృష్ణ ఎత్తుకుంటే ఇందుపూర్లో వచ్చి ఎట్లా నిలబడతారని వచ్చేసి, ఆయన ఎక్కడ ఉండాలా, ఆయన ఊర్లో ఆయన చేయాలి వచ్చేసి, అది కొత్త కదా. ప్రతి ఒక్కరు ఒక క్యాడర్ ఉండదండి వచ్చేసి, మేము చేసింది రియాలిటీ ఉంటుందండి, ప్రతి ఒక్కరు చూస్తున్నారు. నేనేమి కొత్త కాదు, పక్కన మా ఊరు పూతలపట్టుకి ఏమి ఎంత కిలోమీటర్ ఉంటుంది అటాచ్మెంట్ వచ్చేసి, దానివల్ల నేను అందరూ రుచి చేసుకున్నారు. మంచి రెస్పాన్సిబుల్ ఉన్నది, ప్రజలు నాయకత్వం మంచిగా ఉండదు. మా నాయకులు అందరూ కూడా సరే మాతో మా అందుబాటులో చాలామంది ఎక్కువ ట్రావెల్ చేస్తున్నాము. అంత మంచి నాయకులు అండి పూతలపట్టు నియోజకవర్గంలో, నేను చూడలేదు ఆ నాయకులు వచ్చేసి. అంత మంచి నాయకులు. మా జగనన్న కావాలా, జగనన్న సీఎం కావాలా, ప్రతి ఒక్కరు దాని గురించి కష్టపడుతున్నారు వచ్చేసి. పూతలపట్టు నియోజకవర్గం వైసీపీ నాయకులు మీ ప్రచారంలో మీకు సహకరిస్తున్నారు? అది నేను ఎట్లా చెప్పాలో తెలియదు. అంత గొప్పగా మనుషులు ఇంత నేను చూడలేదు వచ్చేసి. మా నాయకులకి నేను సేవ చేయాల, వాళ్ళు చేస్తూ ఉంటే నాకే ఏంది నైట్ 12 గంటల ఉగ్గుంటే నేను ఫోన్ చేస్తాడు ఎక్కడున్నాను అంటే
ఇప్పుడు ఈ ఊర్లో ప్రచారం చేస్తున్నాం ఎందుకంటే మా జగనన్న రావాలా అనేది ప్రతి ఒక్క నాయకులో అది ఉన్నదండి వచ్చేసి. ఈరోజు మనము చూస్తూ ఉన్నాము నాయకులు కష్టపడుతున్నారు ఏమిటికంటే జగనన్న పరిపాలన రావాలా, జగనన్న సీఎం కావాలా, మనం గ్రామం మంచిగా అభివృద్ధి చేసుకోవాలా అనేది ప్రతి నాయకులు ఉన్నదని వచ్చేసి. నాయకులు అంటే పూతులపాటి నాయకులు ఉండేవాళ్ళు నాయకులు నేను ఇంతవరకు చూడలేదని వచ్చేసి, అంత గొప్ప నాయకులు ఉన్నారు వచ్చేసి. ఒకవేళ మీరు పూతలపట్టు ఎమ్మెల్యేగా గెలుపొందితే నియోజకవర్గంలోని ఈ సమస్యను ప్రధానంగా పరిష్కరించబోతున్నాం, నియోజకవర్గంలో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం అని చెప్పుకోదగ్గ ఏమైనా ఉన్నాయా? తప్పకుండా అండి. పూతలపట్టు నియోజకవర్గంలో ప్రజలకి ఒకటే చెప్తాను, నేను ఎప్పటికీ ప్రజల్లో ఉండి ప్రజలు సేవ చేసుకొని ప్రతి ఒక్క అమ్మలకి అక్కలకి ఎవరో ఉండి నేను ఒక అన్నగా తమ్ముడుగా ఉండి ప్రజాసేవ చేసుకొని వాళ్ళతోనే నేను కాలం గడుపుకొని పోతాను. ఈరోజు నేను ఇంత ఎదిగినానంటే రాజకీయంగా మా గురువుగారు పెద్దిరెడ్డి గారు ఆయనకి ఎప్పుడూ నేను ఆయన నడకలోనే పోతాను. అలాగే మన మిథునన్ గారు నన్ను ఒక తమ్ముడుగా నేను చూసుకొని ప్రతి ఒక్క నన్ను అడుగులో కూడా నన్నే అందుబాటులో ఉండుకొని ఎలా ఉండాలా ఎట్లా రాజకీయం చేయాలని కూడా నన్ను మంచిగా డెవలప్ చేసుకొని పోతున్నారు. వాళ్ళు అందుబాటులో ఎప్పుడు ఉంటాను. రాజన్నపాలెంకి నేను ఎప్పటికీ తృప్తిగా పనిచేసుకుని ఉంటానండి. పూతలపట్టు నియోజకవర్గంలో మీరు ఇంత ధీమాగా చెప్తున్నారు మేము గెలుస్తున్నాం అని చెప్పేసి, దానికి ఉన్న విజయ అవకాశాలు ఏంటి? అది నేను చెప్పేది ఏమన్నదండి, ప్రజలు చెప్తున్నారు వచ్చేసి. నేను చెప్పేది ఏం లేదు వచ్చేసి, ప్రజలు చెప్తున్నారు. అంటే మీకున్న ధీమా ఏంటి? సో మేము ఖచ్చితంగా గెలుస్తున్నాం, ఎందుకు గెలుస్తున్నాం అని చెప్పుకోవడానికి ఏదైనా ఉందా? ఏంటండి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నా అని చెప్పేసి ప్రజల్లో ఏముండదు అక్కడ, ఏం చేసినా ఆయన వచ్చేసి ఏం చేస్తున్నా అని చెప్పేసి పసుపు కుంకుమ చెప్పేసి ప్రజల్లో ఇది ప్రజల డబ్బులు ఆయన తీసుకొని ఇస్తున్నాడు అండి. ఆయన చేసింది ఏముండదట. ఆ రోజుకి ఆయన మా ప్రజలకి ఏం చేసినాడు? డోకరా మహిళలకి డోకరాలో అన్ని తల్లుబాటు చేస్తున్నాడు, ఏం లేదు. నేను ప్రతి ఒక్క ఊరికి పోతూ ఉండే అందరూ ఏడుస్తారు, కన్నీళ్ళు పెట్టుకున్నారు మహిళలు వచ్చేసి. వాళ్ళకి ఎంత బాధతో ఉండాలంటే అట్లా ఒక్కొక్క రోజు చూస్తామంటే నాకు ఏడుపు వస్తున్నది మాట వచ్చేసి. పావుల వడ్డీ డబ్బు ఎత్తుకొని ఈయన పసుపు కుంకిస్తున్నాడు అండి. అది డబ్బు, అది ఎవరు డబ్బు? అది ఆయన డబ్బు, అది ఇస్తున్నాడు. అది ఎట్లా కుదురుతుంది? ప్రజలు మహిళా డబ్బులు, అది ప్రజల డబ్బులు వచ్చి ఆయన చూసుకుంటే ఆయన ఎట్లా వస్తుందో చెప్పండి. అట్లా కాదు కదా. ఆయన ఇచ్చే డబ్బులు ఆయన ఏమైనా అప్పు తీసి ఇస్తున్నాడా, లేదా ఆయన మనీగా ఇస్తున్నాడా? ప్రజల డబ్బు తీసుకుని ప్రజలకు ఇస్తే అది ఎట్లా అవుతుంది? అది కుదరదు కదా. ఎట్లా నమ్ముతారు వచ్చేసి? ఈరోజు జగనన్న రావాలా, జగనన్న సీఎం కావాలా, మాకు అందుబాటులో ఉంటారు. ఆయన చెప్పిన 9 నవరాత్రాలు ప్రతి ఒక్కటి మంచిగా ప్రజలు లైక్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు దాని గురించి లైఫ్ ఇది వాళ్ళు దాన్ని చెప్తా ఉంటే ఎట్లా ఉన్నదో తెలిసిన వాళ్ళే చెప్తారు. జగన్ ఇచ్చిన నవరత్నాలు చూస్తూ ఉంటే ఇట్లా ఒక పథకాలు ఎక్కడ లేదు, ఇదే మాకు మొదటిసారి ఇట్లా వస్తున్నది. మాట చెప్పకుండా మనిషి ఎవరంటే జగనన్న. చెప్తే చేసేవాడు ఏంటంటే జగనన్న. ఈరోజు ఎంత ఉత్సాహంగా ఉండండి. ఊరికి పోతే చిన్న పిల్లకాయలండి, ఒక 5 ఏళ్ళు 3 ఏళ్ళు పిల్లకాయలు కూడా పోతే మా జగనన్న అంటారండి. దానికి మించి ఇంకో అభివృద్ధి ఇంకేం కావాలండి వచ్చేసి? అభివృద్ధి చేయాలంటే జగనన్నే రావాలా. జగనన్న వస్తేనే అభివృద్ధి అవుతుంది. వైఎస్ఆర్ సెక్రటరీ కొన్ని గతంలో ఆయన ఏం చేస్తున్నాడు, ఎట్లా చేసినాడు మీకు అందరూ ప్రజలు చేస్తున్నాం. ఆయన చేసిందే కదా, కొడుకు 2 వంతులు చేస్తాడు. ఇవ్వద్దు ఎట్లా ఉన్నది? ప్రజలు మనం చెప్పేది ఏం లేదండి, ప్రజలు చెప్తున్నారు దానికి తీర్మానం చేసి. పూతలపట్టు కాన్స్టిట్యున్సీ ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ కదా, అయితే అక్కడ మీకు అన్ని సామాజిక వర్గాల వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారా? తప్పకుండా అండి. అక్కడ ఎవరు కూడా వచ్చేసి నాయకులు కులాలు లేదు, ప్రతి ఒక్కరు కూడా జగనన్న రావాలా, జగనన్న సీఎం కావాలా, జగనన్న వచ్చి మాట తప్పన మనిషి ఎవరంటే జగనన్న అంటారు. కులాలకి మంతాలకి ఆడ లేదండి, అందరూ ఒకే కులం ఉన్నారండి వచ్చేసి. కులంలో అక్కడ నేను చూసిన వరకు ప్రతి ఒక్క ఎవరినో ఉన్ని కులాలు అక్కడ ఎవరు లేదు. ప్రతి ఒక్క నాయకుడు కూడా సరే ఈసారి జగనన్న వస్తాడు సీఎంగా. జగనన్న వస్తే మాకు కూడా అందుబాటులో ఉన్నది. వాళ్ళు ఇంకో విషయం తెలుసునండి, వాళ్ళ నాయకులే నా దగ్గర వచ్చి చాలా బాధపడుతున్నారు, మేము తప్పు చేసినాము చంద్రబాబు నాయుడు ఓటేసి అని చెప్పేసి. అది ఎట్లా ఉండదు మీరే చెప్పండి. వాళ్ళ నాయకులు వచ్చి మాతో చెప్తారు, మేము ఈసారి జగనన్న సపోర్ట్ చేస్తున్నాం, జగనన్న సీఎం కల్లా, జగనన్న మాట చెప్తే మాట మారడు మనిషి అంటే జగనన్న అంటాడు, ఆయన చేస్తే మాకు కూడా అభివృద్ధి అవుతుందని కూడా ఆయన చెప్తున్నాడు. ప్రతి ఒక్కరు నాయకులు కూడా వచ్చి వాళ్ళు పార్టీ నుంచి మాకు ఎన్నో మంది మన పార్టీకి చేరినారు. మన పార్టీ నుంచి ఎవరైనా ఒకరు పోయి చేరినారా?
ఏం చేయాలి చెప్పండి? జగనన్న మాట తప్పకుండా మనిషి అంటే జగనన్న. దానికోసం ఎవరు కూడా మన పార్టీ నుంచి ఒక్క మనిషి ఎవరైనా పూతలపల్లి నియోజకవర్గంలో ఒక్క మనిషి టీడీపీ పోయినా చెప్పమని చూస్తాం. ఆ పార్టీ నుంచి ఒక రోజుకి 100 మంది 200 మంది 300 మంది చేరుతున్నారు వచ్చేసి. దానికోసం పార్టీ అభివృద్ధి అవుతుంది, పార్టీ మంచి స్ట్రాంగ్ అయింది, ఈరోజు మనం ప్రజలతో అన్నీ పని చేసుకోవచ్చు అని చెప్పేసి చేస్తున్నారు. కొన్ని కాలంలో చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలకు పరిపాలన చేస్తున్నాడు. యా నాయకుడైనా సరే ప్రజలు దొరిపోయేసి మీకు ఇది లేదమ్మా, ఇది చేస్తున్నాను, ఈ రోడ్ లేదు, ఇల్లు లేదు, మీకు ఒక్క నాయకుడు పోసి ఎవరితో ఇంటి దగ్గర అడగండి మనం. ఒక్క నాయకుడు దొరికిపోవాలి వచ్చేసి. ప్రతి ఒక్కరు మేము పోతే మమ్మల్ని తిడుతున్నారు, మీరు అంటే వాళ్ళు కన్ఫ్యూషన్ అవుతుంది, తిడుతున్నారు. మీరు టీడీపీ కదా, నాకేం చేయలేదు. అమ్మమ్మ వైఎస్ఆర్ పార్టీ అమ్మా, ఈసారి మేము అందుబాటులో మేము ఉంటాము, తప్పకుండా మేము ప్రజలకు మంచి చేస్తాము. ప్రజలు మనిషి జగనన్న ప్రజల్లో ఎవరు మంచిగా అభివృద్ధి చేస్తారో వాళ్ళ మనిషిని సెలెక్ట్ చేస్తున్నారమ్మా, మేము అభివృద్ధి చేస్తామని చెప్పేసి తప్పకుండా ప్రతి ఒక్క నాయకులు మేముతో మాట్లాడుకొస్తున్నాం. మహిళలు ముసలి పాపం ఏజ్లో అయిన వాళ్ళు పింఛన్ లేదు వచ్చేసి. పింఛన్ లేకుండా ఎంతమంది కష్టపడి తెలిసిన చూస్తాం, నాకే బేజారుతున్నది. ఆయన వచ్చింది ఏమి, ప్రజల్లో పింఛన్లు తగ్గించుకొని పింఛన్లు ఈయన మిగులు పట్టుకోవాలా, డోకరా దుడ్లు మిగులు పట్టుకోవాలా, పావలా వడ్డీని మిగులు పట్టుకోవాలా, ఇదన్నీ చేరి పొలిటికల్కు నీకు డబ్బు కావాలని నువ్వు తీసుకొని ఈరోజు నువ్వు కుంకుమ పసుపు కుంకుమ అక్కజల్లమి ఈయన డ్రామా చేస్తున్నాడు. ఇది ఒక ప్రజల సమస్య. ఆయన చేస్తున్నది రాజకీయంగా. ఇది ఎవరన్నా దీన్ని రాజకీయంగా దీన్ని ఎత్తుకుంటారా? ఆయన డబ్బు ఇవ్వమను, ప్రజల డబ్బులు తీసుకొని ప్రజలతోనే నువ్వు ఏమార్చుకొని ప్రజలు డబ్బు ఇస్తారంటే ఎవరు నమ్ముతారు? ఈ అక్కజల్లు నమ్మరండి వచ్చేసి. ప్రతి ఒక్కరు వాళ్ళే చెప్తున్నారు, మా పావుల వడ్డీ ఎత్తుకొని ఆ ఇంట్రెస్ట్లో అమౌంట్ ఇస్తామని చెప్పేసి. ఎక్కడ దాదాపు 3 ఏళ్ళు అయింది, ఎక్కడ వేయలేదు కదా పావుల వడ్డీ. దాన్ని ఇంట్రెస్ట్ ఎత్తుకొని దాన్ని పసుపు కుంకుమ ఇస్తున్నాడు వచ్చేసి. అది ఎట్లా నమ్ముతారు వచ్చేసి? కొత్త డ్రామా, మళ్ళీ ఇప్పుడు 10,000 ఇస్తానని చెప్పేసి. ఎట్లా నమ్ముతారు జనాలు? అంటే ప్రజలకు డబ్బు ఎత్తుకొని ప్రజలకు ఇస్తారా మీరు? ఎట్లా అవుతుంది? ప్రజల డబ్బులకి ప్రజలు చేస్తే ప్రజలు నమ్ముతారు, యా రాజకీయంగా సరే ఇచ్చేసి. అది వదిలేసి ప్రజల డబ్బులు తీసుకొని ప్రజలతో నువ్వు దోసుకొని ప్రజలతో మళ్ళీ ఇస్తారంటే జనాలకు వాళ్ళకి తెలుస్తుంది కదా. చాలా తెలుగు ఉన్నదండి, అట్లంతా ఏం కాదు. మా మహిళలు కూడా సరే ప్రతి ఒక్కరు ఎక్కడైనా పోని చాలా తెలుగుగా ఉండరు. ఈయన రాకూడదు, జగన్ రావాల అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తారండి. 2014లో బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు. సో ఇప్పుడు 2019లో ఈ బాబు వస్తే జాబ్ ఇస్తారంటున్నారు గవర్నమెంట్ పెట్టి. ఆ బాబులాగా మాట తప్పుతారా, మాట నిలబెట్టుకుంటారా? మేము చిన్నప్పటి నుంచి మేము సేవకాలు చేసుకొని పోయినామండి. నేను పొలిటికల్ రాకముందే నేను ఎన్నో సేవకాలు చేసినాను. ఈరోజు నేను మీ ముందు నేను మాట్లాడుతానంటే మీడియాతో మాట్లాడప్పుడు ఏం చేస్తామో చేయాలండి. మీడియాతో ఒక మాట మాట్లాడితే వెనకాలపై ఒక మాట్లాడితే జనాలు ఎట్లా నమ్ముతారు? ఈరోజు నేను మాట తప్పకుండా మాట మీద ఉన్నారని ఈరోజు ఎంత జనాలు ప్రజలతో నేను ఉన్నాను. ఈ బాబు వస్తే జాబ్ వస్తుందా? తప్పకుండా అండి. నేను 6 మంత్లో జాబ్ ఇస్తానండి. ప్రతి ఒక్క నియోజకవర్గం పుత్తలపల్లి నియోజకవర్గంలో నేను దాదాపు ఒక 5,000 మందికి తప్పకుండా 6 మంత్లో జాబ్ ఇచ్చేది ఖాయం అని వచ్చేసి. ఎందుకంటే బాబు వస్తే జాబు వస్తుందని చంద్రబాబు నాయుడు చెప్పినాడు. ఈ బాబు మాత్రం తప్పకుండా జాబ్ ఇస్తాడు. జాబ్ ఇచ్చే బాబా? జాబ్ ఇచ్చే బాబునే, జాబు ఇవ్వకుండా బాబు కాదు, జాబ్ ఇచ్చే బాబునే. బాబు మీద నమ్మకం పెట్టినారు. ఆ బాబుకి ఈ బాబుకి ఏంటి తేడా? నేను ప్రజల మనిషి అండి, ఆయన దోసుకొని పోతారండి. మమ్మల్ని ఆయన ఎక్కడండి చేస్తారు వచ్చేసి. ఆయన ప్రజలు ఏమర్చుకొని ప్రజలతో పోతుండ్రు. మీరు చూడబోతారా కదా, చూడకుండా పోతారా మీరు? మీడియా వాళ్ళు చిన్న తప్పు అంటే పెద్దగా మీరుకే తెలుసును ఎంత పెద్ద మీకు చేస్తారని వచ్చేసి. మాకు కూడా ఒక రెస్పాన్సిబుల్ ఉండదు కదా, ప్రజలు మనిషి ఉన్నప్పుడు ప్రజలతో ఉండాలి కదా. ఈసారి నేను ఇంకో విషయం మీకు చెప్తాను. నేను ఒక్కరోజు 5 ఏళ్ళకి పరిపాలన చేయాలి, 5 ఏళ్ళు ఉండాలి ఎమ్మెల్యే రాలేదండి. నేను పర్మనెంట్గా పూతలపోట్లో ప్రజల మనిషి వండుకొని ప్రజలతో నేను సేవ్ చేసుకొని ప్రజలతో నేను ఉండాలని ఆశపడుతున్నాను. ఎమ్మెల్యేలందరూ అదే మాట అంటూ ఉంటారు, ఎందుకంటే మేము ప్రజల్లో అందుబాటులో ఉంటాం అంటుంటారు. మీరు కూడా అదే చెప్తున్నారు, ఏదో ఊత పదంలాగా అయిపోయింది. నేను పొలిటికల్గా వచ్చింది ఒకటి చెప్తానండి. నేను సంపాదించుకోనికి నేను ఇక్కడ సంపాదించి తినాలని నాకేం లేదండి. దేవుడు ఇచ్చింది నాకు సంపాదన ఉండదు, బిజినెస్ ఉండదు, అది చాలండి నాకు వచ్చేసి. నేను ప్రజల మనిషి. నేను పొలిటికల్ రాకముందే దాదాపు నేను 15 సంవత్సరాలుగా నేను సోషల్ వర్క్ చేస్తున్నాను అండి.
మీరు ఎక్కడైనా సరే మా చిత్తూరులో పోయి అడగండి, చిత్తూరులో అడగండి, బాబు ఎట్లా మనిషి, బాబు ఏం చేస్తున్నాడని చెప్పేసి ప్రజలు అడగండి. నేను చెప్పేది కాదు కదా, ప్రజలు నమ్ముకుంటేనే నన్ను నమ్ముతారు. ప్రజలు నమ్మకలేదంటే నన్ను ఇంత రిసీవ్ చేసుకోరు కదా. వచ్చేసి నాయకులు ఫస్ట్ ఆఫ్లో నాయకులు నమ్ముతారా? నాయకులు మీకు తెలుసును, నాయకులకి నమ్మకం ఉండాల. నమ్మకలేని మనిషి నేను కానీ వాళ్ళతో పోతే నాయకులు ఫస్ట్ రిసీవ్ చేసుకోరు. వచ్చేసి మంచి వ్యక్తి ఉంటే రిసీవ్ చేసుకుంటారు. మనం చేయకూడదు మనం చెప్తే ఎవరు చేసుకుంటారు? చేయరు. నేను ఎప్పటికీ మాట మీద ఉండేవాడు. మాట 100% నేను చేస్తాను. తప్పకుండా 6 monthsలో నేను డెవలప్ చేసి నేను మా పూతలపట్టు నియోజకవర్గందరికీ నేను ఒక మంచి వ్యక్తిగా ప్రూవ్ చేస్తాను. నిజాయితీగా ఒక మాటకి సమాధానం చెప్పండి. ఈ ఎంఎస్ బాబు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి దగ్గర ఎలా మార్కులు కొట్టేశాడు? నేను ఎప్పుడు తప్పుడు మాట్లాడి తప్పుడు పని చేసుకుని ఉంటే వాళ్ళు నన్నే రిసీవ్ చేసుకోరు. నేను వాళ్ళు అందుబాటులో ఉండుకొని ప్రతి ఒక్క సేవకారు చేసుకొని నేను చేసింది వాళ్ళకి తెలుసును, ప్రతి ఒక్కటి తెలుసును. బాబు ఏం చేస్తున్నాడు, బాబు ఎట్లా వ్యక్తి, బాబు ఎట్లా మనిషి అనేది వాళ్ళు ప్రతి ఒక్కటి నా గురించి ఎన్కరేజ్ చేసినానండి. అప్పుడు నేను వాళ్ళ గుండెల్లో నేను పోయినాను. ఈరోజు నాకు అప్పలేదు, ఆయనే మా అప్ప, నేను ఒక చిన్న కొడుకుగా ఉన్నాను. ఈరోజు ఆయన వేసిన ఒక కాணிకనే ఈరోజు మీతో నేను మాట్లాడుతున్నాను. ఎప్పటికీ నా లైఫ్ ఉండే వరకు వాళ్ళు అందుబాటులో ఉండుకొని వాళ్ళు ఎట్లా ప్రజలతో ఏం చేయాలన్నది దాన్ని బట్టి చేసుకొని పోతూ ఉన్నాను. పూతలపట్టు నియోజకవర్గం మీ ప్రజలకు ఎటువంటి సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారు? ప్రజలందరికీ ఈరోజు మన అలీ గారు ఎంట్రీ ఇస్తున్నారు. నేను మీ మనిషిగా, మీ బిడ్డగా నేను ఎప్పుడు ఉంటాను. నేను చేసే కార్యక్రమం కూడా సరే ప్రతి ఒక్కటి మీకోసమే ఉంటాను, మీకోసం సేవ చేస్తాను. ఎప్పటికీ నేను మీతో ఉంటాను కూడా సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు ఎంఎస్ బాబు గారు. నమస్తే అండి. ఇది ఈ వారం పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ బాబుతో జరిగిన ఫేస్ టు ఫేస్ కార్యక్రమం. వచ్చే వారం మరో అతిథితో మీ ముందుకు వస్తాం.